జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఆయన యొక్క బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి పిటిషన్ వేశారు. దానికి సంబంధించే అంటే కోప్పడింది సుప్రీంకోర్టు సీబీఐ మీద. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎలా బెయిల్ మీద ఆయన చేస్తారు. ఆయన పార్టీ అధ్యక్షుడైనప్పటికీ, అదేవిధంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ దీనికి సంబంధించి పిటిషనర్ ఎవరైతే పిటిషన్ వేశారో దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి 4 వారాల్లో. తొందరగా తేల్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే ఇండైరెక్ట్‌గా ఎలక్షన్‌కి సంబంధించి లోపే ఈ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? అంత ఛాన్స్ లేదు. యాక్చువల్‌గా వీళ్ళేసింది కూడా అందుకే. ఎలక్షన్ టైంలోనే మీకు అన్ని గుర్తొస్తాయా బాబు? ఈ 5 ఏళ్లలో ఏం చేశారని కోర్టు కూడా మండిపడుద్ది. 100% అది. వీళ్ళు కూడా అదే పని చేస్తారు. కరెక్ట్ ఎలక్షన్ అయ్యే టైంలో అందరిని ఇబ్బంది పెట్టడం ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇది చెల్లే అవకాశం అయితే లేదు. ఈ టైంలో బెయిల్ క్యాన్సిల్ అయితే మోడీ ప్రభుత్వానికి చెడ్డ పేరు. అది ఈయనకి సింపతి క్రియేట్ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఎట్ ఏ టైం కేజ్రీవాల్ ని తీసుకెళ్ళడం, రేపు మళ్ళీ కేసీఆర్ ని లోపలేస్తాడు. ఇప్పుడు మళ్ళీ వెంటనే జగన్ దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఏమనుకుంటారు అందరూ? మోడీ కావాలనే ఎలక్షన్ ముందు ఇలా చేస్తున్నాడని. అది వీళ్ళకి ప్లస్ అయ్యి మళ్ళీ మోడీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంటే నా జాప్యం ఎందుకు చేస్తున్నారో చెప్పండి అని చెప్పి సిబిఐ మండిపడిన పరిస్థితి. అంటే 5 నుంచి 10 సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. బోల్డ్ అంత ఎందుకండి. వివేక హత్య కేసు 5 ఏళ్ళు మన వార్షికోత్సవం జరుపుకున్నారు. ఏదో సెలబ్రేషన్ చేసుకున్నట్టు, యానివర్సరీ చేసినట్టు చేశారు దాన్ని. అదే తేలాల ఇప్పటి వరకు. ఇదేం తేలుద్ది. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను అదే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ట్రబుల్ షూటర్ బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా ఒక సంక్షోభం వస్తే అక్కడికి హరీష్ రావుని పంపిస్తాడు కేసీఆర్. మొత్తం సెట్ చేసుకొని వస్తాడు, జాగ్రత్తగా వెళ్తాడు. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, బీఆర్ఎస్ పార్టీలో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే హరీష్కి చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన అందరితోనూ ఆయన మాట వింటారు. కొద్ది గొప్ప మంచోడు అంటే హరీష్ అని అనుకుంటారు. కానీ రంగనాయకమ్మ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి 100 ఎకరాలను హరీష్ దోచుకున్నాడు, హరీష్ ఏం శుద్ధపోసు కాదు, హరీష్ కూడా స్కామ్ చేశాడు అంటూ కొన్ని మీడియా సంస్థలు అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవుతుంది. నిజంగా ఎంతో కొద్దో గొప్ప మంచోడన్న హరీష్ మీద కూడా బురద జల్లే ప్రయత్నంగా చూడొచ్చా ఇది? అయితే డెఫినెట్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఇంతమంది వెళ్ళిపోతున్నారు కదా, ఇది 2 విషయాలుగా చెప్తా. హరీష్ నిజంగా క్లీన్ చిట్ ఉన్నోడే. ఇది ఏం జరిగిందంటే ఒక్కొక్కడు కొడుకు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నాడు. హరీష్ కూడా పోయాడు అనుకో, హరీష్ పోతాడని ఎప్పటి నుంచో వార్తలు చాలా మంది చెప్పారు. కానీ ఆయన పోలా, ఉన్నాడు ఇప్పటిదాకా. కాంగ్రెస్కి వెళ్తాడు, బీజేపీకి వెళ్తాడు, అటు వెళ్తాడు, ఇట్లా 100 మంది చెప్పారు. అయినప్పటికీ ఆయన పోలా. ఎక్కడ ఇట పోతాడో అని చెప్పేసి ఈ ఆరోపణలన్నీ కావాలని ఈయన మీద రుద్దేసి వీళ్ళ మీడియానే వీళ్ళకి తెలియకుండా ప్రచారం చేస్తాయి. అప్పుడు హరీష్ నీ అమ్మ నా మీద చుట్టుకునేటట్టుంది, ఎందుకు వచ్చిన గొడవలే, సైలెంట్గా ఉంటే బాగుండు అని చెప్పి ఎప్పుడన్నా ఏ కాంగ్రెస్ వాడో బీజేపీ వాడో ఇంటి దరిదాపులకు వస్తే ఈయన గేటు తీయకుండా ఉంటాడు. అందుకని చెప్పి ఇది ఒక బ్లాక్మెయిల్ చర్య. నెక్స్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే, ఈ నెలకుండా ఆయన ఎందుకు పంపాడు అంటే, ఈ నెలైనా జరిగేది దౌర్జన్యమే, ఆయన నెలైనా చేసేది దౌర్జన్యమే, అంతే. కాకపోతే ఎందుకు ఆయన పంపాడు, ఈ నెలలు ఏం చేస్తాడంటే సెటిల్ చేసుకురావడం, మీ ఊరికి మేము ఏదో తీసుకొస్తామని. వాళ్ళు కూడా అవునా అయ్యగారు మీరు చెప్తే మా ప్రాణమే ఇచ్చేస్తాం, మా భూమో లెక్క అని చెప్పేసి అందరు ఇచ్చేయడం ఒక మంచి రేటుకి. సరే యాక్చువల్గా ఈ భూమికి పావులే వస్తుంది, కానీ నేను రూపాయి పావులా ఇప్పిస్తా అని చెప్పి అందరికి ఇప్పించడం. సార్ దొర మంచోళ్ళు, మీరు అబ్బాయి ఎంత బాగా చేశారో మాకు అని. ఆ తర్వాత ప్రాజెక్ట్ పేరు కింద వీళ్ళు ల్యాండ్లన్నీ తీసుకొని సడన్గా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పాడు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏమవ్వాలి? ల్యాండ్లన్నీ ఎవరికి వెళ్తాయి? అట్లా తర్వాత ధరణి పోర్టల్లో వీళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోవడం, నీకింత నాకింత. అది ఓకే సార్. అంటే ఇంకోటి కూడా నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీని హరీష్ టేక్ ఓవర్ చేయబోతున్నాడు. హరీష్కి ఒక సొంత గ్రూప్ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది, కేటీఆర్ ఒకళ్ళకి అరెస్ట్ అవుతాడేమో, కేసీఆర్ మీద కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. బట్ ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీని హరీష్ టేక్ ఓవర్ చేయబోతున్నాడు అన్నట్టు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అవుట్ అండ్ అవుట్ ష్యూర్ ఇది. యాక్చువల్ చెప్పండి, ఇట్స్ నాట్ ఏ స్పెక్యులేషన్, ఇట్స్ డామ్ ష్యూర్. కవిత అరెస్ట్ అయింది ఒక కేసులో, రేపు కేటీఆర్ అరెస్ట్ అవుతారు 2-3 కేసులలో. తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ లోపలికి వెళ్తాడు. వీళ్ళందరికీ హార్డ్లీ కొన్ని రోజులు గ్యాపే ఉంది.
తర్వాత పార్టీ సంక్షోభంలో పడుతుంది, అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళాలా ఇక్కడ ఉండాలా అని చూస్తారు. పార్టీ నాయకత్వం హరీష్ రావు చేతికి వెళ్తుంది, ఆయన్ని నమ్ముకొని కొంతమంది ఇక్కడ ఉంటారు. మామూలుగా కాంగ్రెస్ ఎలాగో గెలిచి ఉంటది, ప్రధాన ప్రతిపక్షంగా కాకపోయినా కనీసం కాస్త అటు ఇటుగాను బీఆర్ఎస్ ఉంటుంది, దానికి నాయకత్వం హరీష్ రావు వహిస్తాడు అంతే. ఓకే. ఇంకోటి విషయం కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్య అండ్ సమంతకి సంబంధించి వ్యవహారం ఏదైతే ఉందో, వాళ్ళు విడాకులు తీసుకుంటానికి కారణం ఫోన్ ట్యాపింగ్. ఇదైతే నాకు అసలు నా నమ్మసక్యంగా కూడా లేదు. అసలు వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటానికి వీళ్ళకి ఏంటి నాకు అర్థం కాలేదు, ఏంటండి ఇది? వాట్ హ్యాపెండ్ ఈజ్ యాక్చువల్గా బయట జరిగేది ఏంటంటే, అందరూ వాదించేది చాలా మంది హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు. చాలా మంది హీరోయిన్లలో అప్పుడు ఇట్లా 5,000లో లెక్కేస్తే సమంత కూడా షీఈ్ స్టార్ హీరోయిన్. సో చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్లు చేస్తే ఆమె పర్సనల్ విషయాలు ఏమో ఒకటో రెండో నీకు తెలిసి వచ్చాయి, బ్లాక్మెయిల్ చేసావు, ఆ పిల్ల నీకు లొంగదు, మిగతా హీరోయిన్ల లాగా లొంగుద్దేమో అనుకున్నావు, నీకు లొంగల, అయినప్పటికీ ట్రై చేసావు, లొంగల, నీ యాటిట్యూడ్ ఇలా ఉందా, ఉండు నీ సంగతి చెప్తా అని నువ్వు ఎవరెవరికి నాగ చైతన్య సన్నిహితులకి, నాగార్జున సన్నిహితులకి లీక్ చేసావు. అది కాస్త అక్కడక్కడ దాకా వెళ్ళింది, మాట అనుకునే వరకు వెళ్ళింది, విడిపోయారు మనుషులు, అంతమించి ఇంకేముంది. నీ వల్లే కదా జరిగింది. సమంత మీద కన్నేశాడు, ఆ పిల్ల ఒప్పుకోలా, దగ్గరికి రానివలా, ఇలా యాటిట్యూడ్ అహం దెబ్బతినింది, ఉండు నా దగ్గర రావా, నీ సంసారం ఎలా బాగుంటుందో నేను చూస్తా అని చెప్పేసి నాగార్జున సన్నిహితులకి, నాగ చైతన్య సన్నిహితులకి, డైరెక్ట్ వీళ్ళకి పంపకపోయినా డ్రైవర్లో అసిస్టెంట్ ఎవరో ఒకడు ఉంటాడు కదా, వాళ్ళకి ఇవన్నీ లీక్ చేస్తే, సార్ చూడండి సార్ ఇది వచ్చింది అని వాళ్ళు చెప్పేంత వరకు, వీళ్ళు మాట్లాడుకునేంత వరకు, నమ్మకం చెడేంత వరకు, గొడవలు సాగేంత వరకు వచ్చి అయిపోయింది అంతే. ఇంకొకటి సార్, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చు, లెక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో అప్పటి వరకు ఎవరైతే కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడని పరిస్థితి, ఆయన మీద మౌనంగా ఉన్న పరిస్థితి. ఒక్కసారి కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం ఇలాగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతుంది, ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టు నేను మాట్లాడి ఒక ట్వీట్ చేసిన పరిస్థితి, తర్వాత మాట్లాడలేదు. బట్ కవిత వెళ్ళిపోయింది లోపలికి, కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు, దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉధృతంగా ముందుకెళ్తుంది. చాలామంది ఎవరైతే కడియం కావ్య, కడియం శ్రీహరి అవ్వచ్చు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడాలి, ఆయన నుంచి ఏం మాట్లాడతారు ఈ యొక్క సంఘటనకు సంబంధించిన చాలామంది వెయిట్ చేశారు. బట్ నిన్న ఒక సంచలన ప్రెస్ మీట్, కేసీఆర్ రాబోతున్నాడు అనగానే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు. మోడీ మీద యుద్ధం ప్రకటిస్తాడు, మోడీ ఈడీ అనుకుంటూ మాట్లాడతాడు మొత్తం ఇంకా అన్నట్టుగా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కట్ చేస్తే ఆయన ఈ విషయాలు ఏమీ అడ్రస్ చేయకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాటర్ లేదు, ఎండిపోతున్నాయి పొలాలు అన్న పరిస్థితి, వీటిని ఒక బస్సు యాత్ర ద్వారా ఇట్లా బయటకు వెళ్తున్న పరిస్థితి, దీన్ని అంటే ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఇలా వెళ్ళారు అనుకోవచ్చా, లేకపోతే వీటిని అడ్రస్ చేయకపోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ నువ్వు సైలెంట్గా ఉన్నావు ఫస్ట్ నుంచి, ఖండించలా. ఎందుకు అంటే నీకు తెలుసు ఆల్రెడీ వ్యవహారం, బయటికి వచ్చింది లిక్కర్ స్కామ్ ఒకటే, కానీ ఆ సీఎంతో నీకు ఇంకెన్ని ఒప్పందాలు ఉన్నాయో బయటికి రాలా. అవునా? అయ్యో ఆయన అరెస్ట్ అయ్యాడేంటి, గబుక్కుని అది కూడా చెప్పేస్తాడేమో, ఇది కూడా చెప్పేస్తాడేమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నావు. ఓవైపు కూతురు అక్కడ ఉందన్న భయం, ఇంకోవైపు ఎవరేం చెప్తారో అన్న భయం, మొత్తానికైతే 360 degrees భయమే, బికాస్ నువ్వు చేసిన పెంట లాంటిది. అండ్ నెక్స్ట్ సరే అయిపోయింది, కనీసం కేటీఆర్ అయినా బయటకు వచ్చి అది ఇది తప్పు, ఇది ఎదుర్కొంటాం, పోరాడుతాం అని చెప్పి ఏదో వాగుతున్నాడు, కానీ ఆయన కంటే ఎక్కువ దీని మీద మొరగాల్సింది నువ్వే కదా. నువ్వు ఊరికి దేశానికి ఏమీ తెలియనట్టుగా మొరగకుండా మూలకెళ్ళి కూర్చుంటే ఏమంటారు నిన్నెళ్ళి. అందుకని సరే నిన్నేదో హుటాహుటిని నల్గొండ వెళ్ళావు, అటు తిరిగావు, ఏదో బస్సో గిస్సో వేసుకొని వెళ్ళావు, ఓ అందమైన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నావు, నలుగురు మాట్లాడతావేమో అని చెప్పి నువ్వు రాగానే గబగబ నీ చుట్టుపక్కల వీళ్ళందరూ వచ్చేసారు, నీ కార్యకర్తలు, అమ్మయ్య మా సార్ బయటకు వచ్చాడు అని. ఏం చెప్తావు అంటే ఏమీ లేదు, అక్కడ చెదలు పట్టాయి, ఇక్కడ పురుగులు పట్టాయి, ఇక్కడ వర్షం లేదు, అక్కడ రోడ్డు లేదు, నీ పిండాకుడు లేదు, నీ స్నార్థం లేదు, నువ్వు ప్రభుత్వం బాగుంటాయి, ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయి,
వీళ్ళు వచ్చి 100 రోజులే కదా అయింది. 100 రోజుల్లోనే నీకు వర్షం రావాలి, 100 రోజుల్లోనే నీకు పొలాలు పండాలి, 100 రోజుల్లోనే నీకు అన్ని వెంటనే కోతకు వచ్చేయాలి, 100 రోజుల్లోనే నీకు ఇన్ని జరగాలి, అద్భుతాలు జరగాలి మొత్తం చెప్పాలి అంటే. వీళ్ళు వచ్చి 100 రోజులు అయింది. ఇప్పుడు ఆరోపిస్తున్న అది లేదు ఇది లేదు ఇది లేదు అనేవన్నీ కూడా 3 నెలల క్రితం నువ్వు పెట్టిన దరిద్రాలే కదా, నువ్వు చేసిన పెంటే కదా. మరి అక్కడ దాకా కాకపోతే నిన్ను నువ్వే అనుకుంటున్నావు కూర్చొని, పైగా ఏదో అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టాను, సరే అందరు అనుకున్నట్టు కూతురు గురించి మాట్లాడతావేమో అని. ఒక ఊ లేదు, ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు, ఏమీ లేదు. సో ఏమనుకుంటారు జనాలు అంటే జస్ట్ సైలెంట్ గా, మరీ సైలెంట్ గా ఉంటే ఏమనుకుంటారో జనాలు అని చెప్పి మొహమాటానికి బయటకు వచ్చి ఏదో 4 మాటలు వాగేసి వెళ్ళిపోయినట్టే ఉంది తప్పితే ఏం లేదు అక్కడ. అండ్ అది మళ్ళీ అందరూ సంచలన ప్రెస్ మీట్, అంటే సంచలనం ఏమైనా ఉంటుందేమో అనుకున్న ప్రెస్ మీట్ అది, ఏం లేదు అక్కడ. దాంట్లో అసలు జీరో, దాని గురించి మాట్లాడుకోవడమే దండగ.